చిలికి చిలికి గాలివానగా తయారైంది. నిజానికి ఇది చాలా సున్నితమైన సమస్య, చాలా క్లిష్టమైన సమస్య. దీన్ని పరిష్కరించుకోవడానికి అవతలి వాళ్ళు అవలంబించినటువంటి విధానాన్ని వాళ్ళు పాటించలేదు, దాటిపోయారు వాళ్ళు. మోండా మార్కెట్లో జరిగినటువంటి దాడి దీనికి కీలకంగా పనిచేస్తుంది. కానీ ఆ దాడి కేవలం ఫిజికల్గా జరిగిన దాడి మాత్రమే కాదు, అది భావజాల పరంగా జరిగినటువంటి దాడి కూడా. కొట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలను ఎవరు విలువ ఇస్తలేరు, కానీ ఆ మాటలకి వెనక ఒక భావజాలం ఉంది. కమ్ జాతిలోగే ఆపూస్తే క్యా అని, అంటే బండి పక్కకు పెట్టుమనడానికి కమ్ జాతుల వాళ్ళకి హక్కు లేదు. అగ్రవర్ణాల వాళ్ళు లేకపోతే పెద్ద బిజినెస్ దారులు మాత్రమే బండి పక్కకు పెట్టమంటే మేము పెడతాం, కానీ కంజాత్ వాళ్ళే ఆ పూస్తే క్యా అన్నారు. ఒకటి. రెండవది, వృత్తిపరంగా వచ్చినప్పుడు దూద్ బేజనే వాళ్ళ పూస్తే క్యా అన్నారు. అంటే ఒకటి క్యాస్ట్ అన్నారు, రెండవది వృత్తిని కూడా అన్నారు. పాలమ్ముకున్నటోడి నువ్వు మాకు చెప్తావా అన్నారు. అంటే పాలమ్ముకున్నటోడిని గౌరవించినటువంటి ఒక తీరు వాళ్ళలో కనబడుతుంది. కింది కులాలను గౌరవించేటటువంటి తీరు కూడా వాళ్ళతో కనబడుతుంది. ఇంత ఎందుకు వచ్చింది అని మరి బాగా గమనిస్తే, నేను కూడా వారం 10 రోజుల నుంచి దీన్ని సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నా. మా శ్యామ్ మాట్లాడిన రోజు నుంచి కూడా గమనిస్తున్నా. మొదట వచ్చినటువంటి మార్వాడి వ్యాపారస్తులంతా కూడా నిజంగానే బతకడానికి వచ్చారు. నిజాం కాలంలో లేదా అంతకంటే కొంచెం ముందు కూడా వచ్చినటువంటి గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో వచ్చినటువంటి వాళ్ళు బతకడానికి వచ్చిన మాట నిజమే. కానీ వాళ్ళ 2వ తరం 3వ తరం మారిపోయి వచ్చినటువంటి తరానికి చాలా అహంకారం పెరిగిపోయింది. ఆ అహంకారం ఏ దశకు వచ్చింది అంటే, ఇవాళ వాళ్ళ మాటల్నే మనం విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఏ దశకు వచ్చింది అని అంటే, శ్యామును బెదిరించేటప్పుడు ఒకటి కొట్టారు, అంటే మేము కొట్టగలము అని చెప్పారు. రెండవది, శ్యామ్తో మాట్లాడినటువంటి ఒక ఆయన, గౌరక్షణ సమితికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడుతూ చాలా బూతు మాట వాడి, నీకు దమ్మున్నదా అని ఆయన్ని అడిగాడు. మీకు తెలంగాణలోకి దమ్మున్నదా అని కూడా వాడాడు. ఆయన ఒక్కనే కాదు, తెలంగాణలో దమ్మున్నదా అని మాట వాడినప్పుడు మేము దాడులు చేయగలము, దాడులు చేయించగలము అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ వెనుక ఇంకొక శక్తి కూడా ఏంది, ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఆ గౌరక్షణ సమితి ఆయన చెప్పాడు, మేము ఫండ్స్ ఇస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అన్నాడు. ఫండ్స్ ఎవరికి ఇస్తారు అని అంటే, అన్ని పొలిటికల్ పార్టీలకు ఇస్తారు. కాబట్టి పొలిటికల్ పార్టీల అండ మాకున్నది అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఆ పొలిటికల్ పార్టీల అండ ఉన్నదని చెప్పడం మాత్రమే కాదు, వీళ్ళు చెప్పిన మరుసటి రోజున మాధవీలత కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటపడి మాట్లాడారు. వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఎవరు మాట్లాడద్దు, నోరు మూసుకోండి అనే లెవెల్లో మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసి రోహింగ్యాల మీదకి మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు. పోతే కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము ఫండ్ ఇస్తున్నామని చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళతో కూడా సున్నితంగానైనా హెచ్చరింపజేశారు. మూడోది, ఇంకొకటి కూడా, మాకు బ్యూరోక్రసీ కూడా మా అంత చేతుల్లో ఉంది అని చెప్పడానికి పాట పాడినటువంటి రమేష్ను, రమేష్ అయితే గోరేట్ రమేష్ను తెలియకుండా లేదా ఇంటికి వచ్చి దొంగతనంగా ఎత్తుకుపోయారు. అది కిడ్నాప్, అరెస్టో ఏంటిదో తెలియకుండా పోలీసులం కూడా మేము మార్వాడీలకు సపోర్ట్గా ఉన్నామని చెప్పడానికి ఆ ఫోర్స్ను కూడా ఉపయోగించారు. ఇవాళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు శ్యామ్ను కూడా తీసుకుపోయారు. అంటే మేము రాజకీయ నాయకుల్ని చందాలిచ్చి లోపరుచుకుంటాం, పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము కంట్రోల్లో పెట్టుకుంటాం, బ్యూరోక్రసీ కూడా మాకున్నదని చెప్పదలుచుకున్నారు. ఈ చెప్పదలుచుకున్న దాంట్లో భాగంగా ఇవాళ జరగవలసినటువంటి ఆమనగల్ బంద్ కూడా మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పిన వాళ్ళు ఎవరు అని అంటే పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు ఇద్దరిని కూర్చుండబెట్టి కాంప్రమైజ్ చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్తే వాళ్ళు ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బ్యూరోక్రసీ కూడా ఉంది. ఈ అన్ని శక్తుల్ని
మన ముందట ఉపయోగించి దీన్ని అణిచివేయాలనేది వాళ్ళ ఉద్దేశం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళను చూస్తే బయట నుంచి వచ్చిన వాళ్లకు ఏం అభిప్రాయం ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా చులకన అభిప్రాయం ఉంటుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఆ చులకన అభిప్రాయంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది అని అంటే, ఆంధ్రోళ్ళు వచ్చేమో మీకు వ్యవసాయం చేయరాదు అన్నారు, ఇప్పుడు మార్వాడి వాళ్ళు వచ్చి మీకు వ్యాపారం చేయరాదు అంటున్నారు. మీకు వ్యాపారం చేయరాదు అనే మాట గట్టిగా మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే, దీంట్లో ఉండే సీక్రెట్స్ అన్ని మాకు తెలుసు అన్నాడు ఆయన. ఆ సీక్రెట్స్ ఏంటియో మాకే తెలిస్తే మీకు తెలియదు అన్నాడు. అంటే సీక్రెట్స్ తోని వ్యాపారం చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మాట్లాడితే ఉన్నారంటే మీకేం పని కూడా చేత కాదన్నారు, తాగి పండుకుంటారనే మాట కూడా వాడారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో బతుకుతున్నారు కానీ, తెలంగాణలో బతకడానికి వచ్చారు కానీ తెలంగాణ వాళ్ళను దోపిడీ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. వీళ్ళని అణిచివేయొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఈ ఉద్యమాన్ని కర్బ్ చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్లాన్లతో ఉన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఆత్మగౌరవ ఉద్యమంలో ఆత్మగౌరవం అనేటువంటి చాలా కీలకం. దీని వెనక ఆత్మగౌరవాన్ని తొక్కివేసేటటువంటి మైండ్ గేమ్ కూడా వాళ్ళు ఆడుతున్నారు. మొన్న నేను చెప్పాను, హైదరాబాద్లోనే ఇందిరా పార్క్ దగ్గర ఈ మార్వాడి కమ్యూనిటీస్ లేదా నార్త్కు సంబంధించిన కమ్యూనిటీస్ కొన్ని కలిపి తప్పనిసరి తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు అక్కడ. అంటే తెలుగు మేము నేర్చుకోము, తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు. మార్వాడిసే మనం సభ పెట్టాం, రాఘవాచార్య సభ రోజు కూడా చెప్తాను నేను. అయితే ఆ సభలో అది మాట్లాడిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటిదంటే, ఆ ఊరేగింపుకు సపోర్టుగా ఒక ఆవిడ, నేను పేరు గుర్తుపెట్టుకోలేదు, రాసుకోలేదు, ఆవిడ కోర్టుకు పోయింది, హైకోర్టులో కేసు వేసి. హిందీనే తెలంగాణ మాతృభాష అంటే ఒకటి భాషాపరంగా దాడి చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి మొత్తంగా మీ కోలాటం అనేటువంటిది పోయింది, బతుకమ్మ ఆట పోయింది, దాండియా అనేది ముందుకు తెచ్చారు, పసుపులు ముట్టించుడు పోయింది, హల్దీ అని ముందుకు తెచ్చారు, మన పాటలన్నీ కూడా పక్కకు పెట్టేసి సంగీతాన్ని తెచ్చారు. ఇట్లా సంస్కృతిని రుద్దుతూ ఎక్కడ దాకా తెచ్చిండ్రు అంటే, ఇవాళ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళ ఐటమ్సే మన మీద రుద్దుతున్నటువంటి దశ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఊరుకుంటే ఇది మొత్తంగా తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అభివృద్ధికి కూడా నష్టం చేసేటటువంటి ఒక పనిని వాళ్ళు చేస్తున్నారు. కనుక మనం చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం గుర్తించలేదు కానీ 10 ఏళ్ల కిందనో 12 ఏళ్ల కిందనో నాకు బాగా గుర్తుంది, స్వర్ణకారులంతా కలిపి ఒక ఊరేగింపు తీశారు పట్టణాల్లో. చిన్న సిద్దిపేటలో, మెదక్లో ఇట్లాంటి చోట చిన్న పట్టణాల్లో వాళ్ళు ఊరేగింపు తీశారు. మొదట స్వర్ణకారుల పని పోయింది. ఆ తర్వాత వైశ్యులు గుర్తించడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆర్గనైజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ వైశ్యుల షాపులు మూతబడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో లేదా తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటగా ఆర్గనైజ్ అయింది వర్తక సంఘాలు. ఇప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమంలో మొదటగా యునైట్ కావాల్సింది, ఆర్గనైజ్ కావాల్సింది వర్తక సంఘాలే. ఎందుకంటే ఎక్కువ నష్టం జరిగింది అని చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వైశ్యులకు ఎక్కువ నష్టం జరిగింది. అవును, అదే చెప్పొచ్చు. అయితే అప్పుడు అక్కడ ఇంకో చిన్న తమాషా కూడా ఉంది. అప్పుడు వర్తక సంఘాలన్నీ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని సమర్థిస్తూ పోరాటాన్ని ఉధృతం చేసినటువంటి దశలో బతకడానికి వచ్చిన మార్వాడీలు కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా చందాలు ఇచ్చిండ్రు. ఇది ఒక సత్యం. కమ్యూనిస్ట్ పార్టీలకు చందాలు ఇచ్చి